హలో స్టూడెంట్స్, మనం 1 ఇయర్ రౌండ్ ఆఫ్ ప్రిలిమినరీ సిరీస్లో ఉన్నాం కదా. సో ఈ సిరీస్ కింద ఇవాళ మనం పాలిటీలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ తీసుకోబోతున్నాం. 1 ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ పాలిటీలో అన్నీ ఇందులో కవర్ అవుతాయి. సో ఈ క్లాస్ క్లియర్గా వినండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి 2025ని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ కోఆపరేటివ్స్గా అనౌన్స్ చేసింది అనమాట. సో అందుకని చెప్పేసి మనకి కోఆపరేటివ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఒక్కసారి కోఆపరేటివ్స్ చూసుకున్నట్టయితే ఇండియాలో మొదటిసారిగా ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ 1904 కింద ఇవి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ కాన్స్టిట్యూషనల్గా కూడా దాని యొక్క స్టేటస్ చూసుకుంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011లో వచ్చినటువంటి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది రావడం జరిగింది. అదే కాకుండా ఫండమెంటల్ రైట్స్లో ఎక్కడుంది? ఆర్టికల్ 19(1)(c) కింద ఉంది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా 43(b) కింద కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. అదే కాకుండా పార్ట్ 9(b) కింద కూడా ఈ కోఆపరేటివ్స్ ఒక గవర్నెన్స్ గురించి ఉంది. సో ఒక్కసారి కోఆపరేటివ్స్ యొక్క గవర్నెన్స్ చూసుకుంటే 2 రకాలుగా అనమాట. ఏంటది? మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అండ్ స్టేట్ కోఆపరేటివ్స్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యొక్క గవర్నెన్స్ చూసుకుంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటుంది. దాని కింద గవర్నెన్స్ అనేది చేస్తారు. అండ్ ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ వచ్చేటప్పటికి యూనియన్ లిస్ట్లో ఉంటాయి. అదే స్టేట్ కోఆపరేటివ్స్ వచ్చేటప్పటికి స్టేట్ లిస్ట్లో ఉంటాయి. అండ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్ ఉంటాయి అనమాట. ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు గవర్న్ చేయడానికి వాళ్ళకి ఒక కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అనేది ఉంటుంది. సో ఆ యాక్ట్ కింద ఈ కోఆపరేటివ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది కోఆపరేటివ్స్ గురించి చూసుకునేటటువంటి ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీతి ఆయోగ్ అనమాట. రీసెంట్గానే కాదు, రెగ్యులర్గా మనకి నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో కొంచెం బేసిక్ విషయాలు తెలుసుకుందాం నీతి ఆయోగ్ గురించి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అట్లానే స్టాట్యుటరీ బాడీ కాదు. అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో కూడా దీని గురించి మెన్షన్ లేదు, అట్లానే మనం దీనికోసం ఎలాంటి యాక్ట్ కూడా పాస్ చేయలేదు. కాబట్టి ఇది స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. ఇది ప్లానింగ్ కమిషన్ని ఎర్స్వైల్ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ ఈ నీతి ఆయోగ్ని తీసుకుని రావడం జరిగిందనమాట. అండ్ దీనికి 2 మ్యాండేట్స్ ఉన్నాయి. ఒకటి SDGs ఉంటాయి కదా, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాటి యొక్క అడాప్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ చూడాలి. రెండవది స్టేట్స్కి సెంటర్కి మధ్య మరియు డిఫరెంట్ స్టేట్స్కి మధ్య కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయాలి. సో ఈ 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ నీతి ఆయోగ్కి. ఒక్కసారి నీతి ఆయోగ్ యొక్క కాంపోజిషన్ చూసుకుంటే దీని యొక్క చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారనమాట. అండ్ దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. అదే అందులో ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు, అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, అండ్ ఎక్సెట్రా చాలా మంది మెంబర్స్గా ఉంటారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దిశ స్కీమ్. సో దిశ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్, దాని పేరే దిశ స్కీమ్ అంటారనమాట. అయితే ఈ దిశ స్కీమ్ కింద 75th యానివర్సరీ, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి జరిగినటువంటి 75th యానివర్సరీ టైంలో హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సో దాని కింద మనం చూసుకున్నట్టయితే దిశ స్కీమ్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. దిశ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2021లో లాంచ్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years, 2021 నుంచి 2026 వరకు. సో బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే ఇండియాలో పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ జస్టిస్ని సెక్యూర్ చేయాలి అని చెప్పేసి 39A కింద కానివ్వండి, దాని కింద మనం జస్టిస్ని సెక్యూర్ చేయడానికి ఈ దిశ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ అదే కాకుండా టెలీలా సర్వీసెస్, ప్రోబోనో లీగల్ సర్వీసెస్, అంటే న్యాయబంధు స్కీమ్స్, ఈ లీగల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఈ దిశ స్కీమ్ కింద. నెక్స్ట్ది డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్. రీసెంట్గా మనకి న్యూస్లో ఈ డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ గురించి ఉందన్నమాట. సో డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే చాలు, మనం కేసెస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదు ప్రిలిమ్స్కి. సో జనరల్గా ఒక లోవర్ కోర్ట్ ఉంది అనుకోండి, ఒక ఆర్డర్ ఇస్తుంది లోవర్ కోర్టు, ఆర్డర్ కానీ ఒక డిగ్రీ కానీ ఒక లోవర్ కోర్ట్ ఇచ్చిందే అనుకోండి. ఆ తర్వాత ఆ ఆర్డర్ మనం హయ్యర్ కోర్ట్స్కి తీసుకెళ్తాము. సో ఈ ఆర్డర్ని మార్చొచ్చు, లేదా సేమ్ ఆర్డర్ని ఇష్యూ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. సో అట్లానే ఎప్పుడైతే లోవర్ కోర్ట్ యొక్క ఆర్డర్స్ ఇప్పుడు హైకోర్టు యొక్క హయ్యర్ కోర్ట్స్ యొక్క ఆర్డర్స్ కింద మెర్జ్ అయిపోతాయి, దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ అని పిలుస్తారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఈ డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ని హైలైట్ చేయడం జరిగింది. సో దేర్ కాంట్ బి మోర్ దాన్ 1 decree ఆర్ ఆపరేటివ్ ఆర్డర్ గవర్నింగ్ ద సేమ్ సబ్జెక్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఒక సబ్జెక్ట్ మీద ఒక ఆర్డర్ కానీ ఒక డిగ్రీ మాత్రమే ఉంటుంది అని చెప్పేదే ఈ డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్. ఓకే, నెక్స్ట్ది పంచాయత్ సే పార్లమెంట్ 2.0. రీసెంట్గా ఈ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఇనిషియేటివ్ లోక్సభ స్పీకర్గా ఇనాగ్రేట్ చేశారు. సో ఒకసారి పంచాయత్ సే పార్లమెంట్ 2.0 చూసుకున్నట్టయితే దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
వాళ్ళతో పాటుగా లోక్సభ సెక్రటేరియట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఈ ముగ్గురు కలిపేసేసి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఈ పంచాయత్ రాజ్ పిఆర్ఐస్ ఉంటాయి కదా, ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి స్పెసిఫిక్గా షెడ్యూల్డ్ ట్రైబల్ ఉమెన్ ఉంటారు కదా, ఎలెక్ట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద, ఈ పార్లమెంటరీ ప్రొసీజర్స్ మీద, గవర్నెన్స్ మీద అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామే ఈ పంచాయత్ సే పార్లమెంట్ 2.0. ఓకే, నెక్స్ట్ ఇది 8th పే కమిషన్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే 8th పే కమిషన్ అనేది అప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఒక్కసారి పే కమిషన్స్ చూసుకున్నట్టయితే ఎవరు దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఈ పే కమిషన్స్ ని కాన్స్టిట్యూట్ చేస్తుంది అనమాట. 1947 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా 7 పే కమిషన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చిందే 8th పే కమిషన్. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో అసలు పే కమిషన్స్ ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క శాలరీస్ ని వాటిని డిటర్మైన్ చేయడానికి వేసేదే ఈ పే కమిషన్స్. ఓకే, నెక్స్ట్ ఇది 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2024. 2024లో జరిగినటువంటి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇష్యూస్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇది సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటి, లోక్సభకి మరియు స్టేట్ లెజిస్లేచర్కి రెండింటికి ఒకేసారి ఎలక్షన్స్ జరిగే విధంగా ఈ యాక్ట్ని రూపొందించడం జరిగిందనమాట. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే సో ఈ యాక్ట్ దాదాపు 3 ఆర్టికల్స్ని మనకి అమెండ్ చేస్తుంది. అదే ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 అండ్ ఆర్టికల్ 327. ఈ 3 ఆర్టికల్స్ అమెండ్ చేస్తుంది. దాంతోపాటు కొత్త ఆర్టికల్ని ఇన్సర్ట్ చేస్తుంది. అదే ఆర్టికల్ 82A. సో ఈ 82A కింద ఏం చెప్తుంది అంటే లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, ఈ రెండింటికి సైమల్టేనియస్గా ఎలక్షన్స్ జరిగే విధంగా ఈ ఆర్టికల్ 82Aని రూపొందించారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఫర్ రిమూవల్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్. రీసెంట్గా అపోజిషన్ వాళ్ళు రాజ్యసభ చైర్మన్ యొక్క రిమూవల్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అసలు మనం ఎక్కువగా ఈ ప్రెసిడెంట్ రిమూవల్ ఇవి చూస్తాం, కానీ రాజ్యసభ చైర్మన్ ఎలా రిమూవ్ చేస్తారు అనేది చూద్దాం ఇప్పుడు. సో జనరల్గా ఆర్టికల్ 64 ప్రకారంగా వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఏంటి, రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ యొక్క చైర్పర్సన్ కూడా అని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి కాన్స్టిట్యూషనల్గా వీళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 14 day నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట రాజ్యసభ చైర్మన్ గారికి. సో ఆ తర్వాత రిజల్యూషన్ అనేది మూవ్ చేస్తారు. సో ఈ రిజల్యూషన్ మూవ్ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇన్ కేస్ ఈ రిజల్యూషన్ మెజారిటీ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్స్ రాజ్యసభలో వచ్చినట్టయితే అండ్ దాంతోపాటు లోక్సభలో కనుక సింపుల్ మెజారిటీ వచ్చినట్టయితే వైస్ ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఏంటి అంటే రిమూవల్కి గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి గ్రౌండ్స్ ఏమి వైస్ ప్రెసిడెంట్కి ఉండవు. అంటే అదే రాజ్యసభ చైర్పర్సన్ గారికి అలాంటి గ్రౌండ్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ దాఖిల్ పోర్టల్. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఈ దాఖిల్ పోర్టల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అసలు ఈ దాఖిల్ పోర్టల్ అంటే ఏంటి? సో బేసిక్గా ఫస్ట్ టైం దీన్ని 2020లో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ కమిషన్ వాళ్ళు లాంచ్ చేశారు. సో బేసిక్గా ఏంటి అంటే కన్స్యూమర్ గ్రీవెన్సెస్ ఉంటాయి కదా, అంటే కన్స్యూమర్స్కి వచ్చినటువంటి ఇష్యూస్ వాటన్నిటిని డీల్ చేయడానికి గాను వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి అండ్ వాళ్ళ కేసెస్ని ట్రాక్ చేసుకోవడానికి ఈ దాఖిల్ పోర్టల్ వాడతాం అనమాట. ఒక్కసారి నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ గురించి చూసుకున్నట్టయితే ఇది ఒక క్వాసి జ్యుడిషియల్ కమిషన్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద దీన్ని పెట్టడం జరిగింది. కన్స్యూమర్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్టల్, ఈ దాఖిల్ పోర్టల్. ఓకే, ఇది ఈ పాలిటీ సెషన్ క్లాస్. అండ్ పాలిటీకి ఇంకొక క్లాస్ కూడా ఉంది, ప్లీజ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.